నమస్కారం. మార్పు చైతన్యానికి చిహ్నం. చైతన్యం జీవానికి చిహ్నం. ప్రకృతి ప్రతి ఋతువులోనూ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. శిశిరంలో ఆకురాల్చిన చెట్టు వసంతంలో చిగురుస్తుంది. సృష్టిలో ప్రతి ప్రాణి తన అంతఃబాహ్య స్వభావాలను నిరంతరం కాలానుగుణంగా మార్చుకుంటున్నాయి. ప్రకృతిలో మార్పు అత్యంత సహజమైన జీవన ప్రక్రియ. మార్పు అనేది జీవ చైతన్య కేతనం. మనుషుల్లో కూడా చాలామంది మారుతున్నారు. మార్పు సహజమే కదా, మరికొందరెందుకు మారరు? మార్పు సాధ్యమే కదా, ప్రయత్నం ఎందుకు చేయరు? భయం ఉన్నది కూడా పోతుందేమో, అనుకున్నది రాదేమోనన్న దిగులు, తన వల్ల సాధ్యం కాదేమో, పరువు పోతుందేమో. అందుకే చాలామంది మార్పుని అంగీకరించరు. వద్దు, కాదు, చాలు, అసాధ్యం, అమ్మో అంటారు. కానీ మార్పు అనివార్యం. అన్నింటా మార్పు వద్దన్నా వచ్చి తీరుతుంది. మార్పు వద్దంటే వెనుకనున్న వారు తోసుకుపోవడం ఖాయం. అందుకే మార్పుని ఆహ్వానిద్దాం. ప్రకృతి తన స్వరూపాన్ని ప్రతి సీజన్లో మార్చుకుంటుంది. జుగుప్స కలిగించే గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది. మరి మానవుడు ఎందుకు మారడు? మారుతాడు. మారాలని ఉంటే, కృషి ఉంటే మనుషులు మహాపురుషులవుతారని శ్రీ అరబిందో ఏనాడో చెప్పారు, చేసి చూపించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.